గైస్ ఈ వీడియోలో మనం సామ్సంగ్ యూజర్స్ అందరూ కూడా స్విచ్ ఆన్ చేసుకోవాల్సిన ఒక మంచి సెట్టింగ్ ను తెలుసుకోబోతున్నాం. ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో వీడియో పూర్తిగా చూసి అందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీరు అప్కమింగ్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ కి సంబంధించిన సేల్ లో బెస్ట్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక మీలో ఎవరైనా కానీ సామ్సంగ్ డివైస్ ఉపయోగిస్తూ ఉండి మీకు గనక One UI 6.1 కి అప్గ్రేడ్ వచ్చినట్టయితే మీరు ఈ ఫీచర్ ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడే మీకు ఈ ఫీచర్ రాకపోయినా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఫీచర్ ఏంటో తెలుసుకొని దానివల్ల ఉపయోగం ఏంటో కూడా మీకు తెలుస్తుంది. ఇక ఈ ఫీచర్ మీకు చూపించడం కోసం ఎగ్జాంపుల్ కి నేను ఇన్స్టాగ్రామ్ యాప్ ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ పై లాంగ్ ప్రెస్ చేసి ఐ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈ యాప్ కి సంబంధించిన నోటిఫికేషన్ కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. బట్ ఇంకా డీటెయిల్ గా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దానికోసం మనం ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి బాటమ్ కి వెళ్ళినట్టయితే మనకి విధంగా కొత్తగా మేనేజ్ నోటిఫికేషన్ కేటగిరీస్ ఫర్ ఈచ్ యాప్ అని ఉంటుంది అనమాట. ఇది డిఫాల్ట్ గా ఆఫ్ అయి ఉంటుంది. ఇది మీరు ఎనేబుల్ చేసినట్టయితే మీకు కొత్త ఫీచర్ యాడ్ అయిపోతుంది యాప్ నోటిఫికేషన్ సంబంధించి. ఇప్పుడు గనక సేమ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ని నేను లాంగ్ ప్రెస్ చేసి ఐ బటన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి నోటిఫికేషన్స్ లో బాటమ్ లో కొత్తగా నోటిఫికేషన్ కేటగిరీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చూడండి మనకి ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్ సంబంధించిన కంట్రోల్స్ అన్ని వచ్చేస్తాయి. న్యూ ఫాలోవర్స్ సంబంధించి మీకు నోటిఫికేషన్స్ రావాలా వద్దా, వీడియో లైక్స్ కి సంబంధించి నోటిఫికేషన్స్ రావాలా వద్దా, ఈ విధంగా ప్రతి దానికి సంబంధించిన ఒక ఆన్ ఆఫ్ స్లైడర్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు, ఏ యాప్ కైనా. ఎగ్జాంపుల్ కి మరొక యాప్ నేను వాట్సాప్ తీసుకున్నాను. ఇక్కడ ఐ బటన్ దగ్గర ట్యాప్ చేశాను. చూసారు కదా, నోటిఫికేషన్స్ లో మళ్ళీ మనకి నోటిఫికేషన్ కేటగిరీస్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం వేరు నోటిఫికేషన్ కేటగిరీస్ సంబంధించిన స్లైడర్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్త ఫీచర్ యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ కూడా నోటిఫికేషన్ కంట్రోల్ చేయాలి ఉంటుంది కాబట్టి సో మీలో ఎవరికైనా గానీ ఈ ఫీచర్ వచ్చినట్టయితే ఇమీడియట్ గా దీన్ని ఎనేబుల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక మీ ఫోన్ కి ఈ ఫీచర్ యాడ్ అయింది లేదో తప్పనిసరిగా వీడియోలో మీ ఫోన్ మోడల్ కామెంట్ చేయండి. ఇక ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.